రైట్ కా డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నిమిషం పాటు సభలో మౌనం పాటించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం. రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఇది రాణి రుద్రమ్మ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బొమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తూ ఉన్నాను. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండాని మీ అందరికీ నేను. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విలన్ నెంబర్ 1 అని కేసీఆర్ అన్నారు. 1956లో బలవంతంగా ఆంధ్రాతో కలిపింది జవహర్లాల్ నెహ్రూ అని గుర్తు చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే మళ్లీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా అణచివేసిందని విమర్శించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు. ఇక కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. వాళ్ళే మాట్లాడతారు, అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేడంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బడ్డాలుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతు బంధు తీసుకొచ్చామని కేసీఆర్ అన్నారు.
రైతు బంధు, రైతు బీమా అమలు చేసి రైతు కుటుంబాలను ఆదుకున్నామన్నారు. వానాకాలం, యాసంగి పంటలకు సకాలంలో రైతు బంధు జమ చేశామని వివరించారు. 24 గంటలు కరెంటు ఇచ్చామని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను వాళ్ళు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే. నాకు నేనుగా ఆలోచించి, ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం, ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం. ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు. తెలంగాణ వస్తే కారు చీకట్లు అవుతాయి, మీకు కరెంటే రాదు, మీకు పంటలు పండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు మూయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి, మోటార్లు కావాలన్నటువంటి నాణ్యమైన కరెంటును 24 గంటలు సప్లై చేసినాం. రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కాడ బోర్లు దుంకినాయి, మీరందరూ కళ్ళారా చూసినారు. నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు. అదేవిధంగా రైతులు చనిపోతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఏముంటుంది, వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతుడు లేడు. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా పేదలు తెలిసి తెలియక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటారని కేసీఆర్ అన్నారు. గతంలో తాము పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పాలనలో జేసీబీలతో చెరువుల్లో పూడికలు తీస్తే కాంగ్రెస్ పాలనలో హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా, వరంగల్తో సహా అనేక పట్టణాలలో, అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినారు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకగా అయిపోతున్నా ఉన్నది. మళ్ళా ఎవరు దీనికి ఇక చివర్లో బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ వైఖరి అంతా బ్రహ్మానం, భజగోవిందం అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని మండిపడ్డారు. ఇక చర్చలకు పిలవాలని నక్సలైట్లు కోరుతున్నారని, వాళ్ళ విజ్ఞప్తి మేరకు నక్సలైట్లను చర్చలకు పిలవాలని సూచించారు. ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని కోరారు. కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట రైట్గా కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు తమదైన శైలిలో సమాధానమిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకుని మాట్లాడారని, కాంగ్రెస్ ను విలన్లా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తారని, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అని పొంగులేటి ప్రశ్నించారు. వ్యవస్థని వాడి, మీ సంస్థలను వాడి ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్లాల మధ్య, అన్న తమ్ముల మధ్య, చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, ఆ ట్యాప్ చేసిన తొత్తులనందరినీ విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి
మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను, వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను, గుర్తున్నాయి వాటిని కొన్ని చాలా స్పష్టంగా చూశాను. ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి? మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా నాకేమీ కనపడలేదు అని. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందన్నారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించదని చెప్పారు. నక్సల్స్తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు సూచనలు తీసుకుని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేరున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. ఇక సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతో పాటు 6 అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావును సీఎస్గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన రోడ్డు మ్యాప్, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని అధికారులకు చంద్రబాబు వివరించారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొనున్నట్లు వెల్లడించారు. అనంతరం 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారని సీఎం తెలిపారు. ఇక విశాఖ సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆర్య మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటానికి ప్రసాదాలు అందజేశారు. చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతరాలయ దర్శనాలు ఉదయం 6 గంటలతో ముగుస్తాయని చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి. ఎక్కడ కూడా గడిచిన 11 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమపాలలో దూసుకెళ్తోందని మంత్రి సుభాష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమం ఎక్కడా జరగలేదని ఆరోపించారు. వెంటిలేటర్పై ఉన్న ప్రభుత్వాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఊపిరి పీల్చుకునే విధంగా ఉందన్నారు. తల్లికి వందనం మే నెలలో ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇక నిరుద్యోగి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో సోదాలు ముగిశాయి. 100 కోట్ల రూపాయల పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. హరిరామ్తో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతూ ఉన్న భక్తుల రద్దీని, ముఖ్యంగా వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్లో ఓ పోస్టు చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ఎంతకైనా తెగిస్తారా అంటూ ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్ పై వీడియోలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నీకు తెలుసా ఇది నా పునర్జన్మ. 200 ఏళ్ల కింద నన్ను 2000 మంది కలిసి చంపేశారు. నా డిక్కీల కారణం అంటే ఎటుంటది, ఇప్పుడు 2000 మందిని నేను చంపుతా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నారని, తనకు మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో తనకు మరో అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. 5.9 కోట్ల రూపాయల ప్రమోషన్ కోసం తీసుకున్న వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఇక విశాఖలో సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టయింది. కొట్టేసిన నగదును క్రిప్టోగా మారుస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా క్రిప్టో కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు ఏపీ, తెలంగాణకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మాస్టర్ మైండ్ సాంబా సహా 9 మందిని అరెస్టు చేసి 65 లక్షల రూపాయల క్రిప్టో కరెన్సీ సీజ్ చేసినట్లు వెల్లడించారు. 132 డమ్మీ అకౌంట్లు ఓపెన్ చేయించి 200 కోట్ల రూపాయల వరకు లావాదేవీలను ముఠా జరిపినట్లు గుర్తించినట్లు పోలీసులు వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ తో రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. పాల్గం దాడి తర్వాత తాజా పరిస్థితులపై ఆరా తీశారు. పాల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య రాకపోకలపై విధించిన ఆంక్షలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పాకిస్తానీ భర్తలను వివాహం చేసుకున్న భారతీయ మహిళలు తమ పిల్లలతో సహా పాకిస్తాన్కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించగా సరిహద్దు అధికారులు వారిని నిలిపివేశారు. భారత పాస్పోర్ట్ కలిగి ఉండడమే ఇందుకు కారణంగా మారింది. దీంతో పాకిస్తాన్ పౌరసత్వం కలిగిన పిల్లలు, కట్టుకున్న భర్తలు, తల్లులను ఇక్కడే వదిలి భారంగా పాకు పయనమయ్యారు. పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దు వద్ద ఈ హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఇక పాల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పై దౌత్య దాడికి దిగింది. ఇందులో భాగంగా భారత్లో ఉన్నటువంటి పాక్ పౌరులను ఆ దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లో మొత్తం 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని గుర్తించారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న 8 మందికి దేశం విడిచిపోవాలని నోటీసులు జారీ చేశారు. ఇక మెడికల్ వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు గడువు విధించారు. పాకిస్తానీయులు తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో పాకిస్తానీయులు స్వదేశానికి వెళ్తున్నారు. వాఘా, అట్టారీ బోర్డర్కు చేరుకుంటున్నారు. బార్డర్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. చెన్నై ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. చెన్నై ముంబై ఇండిగో విమానం వెనుక టైరు పేలింది. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖరీశ్వర్ చౌరాహా సమీపంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్జీలాల్ సుమన్ కాన్వాయ్పై కర్నీ సేనకు చెందిన సభ్యులు దాడి చేశారు. గభానా టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై టైర్లు విసిరారు. దీంతో కాన్వాయ్లోని అనేక కార్లు ఢీకొని దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తక్షణమే భద్రతా చర్యలు చేపట్టి విమానాశ్రయ ప్రాంగణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎయిర్పోర్టు కార్యాలయానికి ఒక ఈమెయిల్ అందిందని, విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు సందేశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు, భద్రతా సంస్థలను అప్రమత్తం చేసిన ఎయిర్పోర్టు కార్యాలయం తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తక్షణమే అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఇక విమానాశ్రయంలో అన్ని టెర్మినళ్లను, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే భద్రతా తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కర్రెగుట్ట కొండలపై నక్సలైట్ గుహను పోలీసులు గుర్తించారు. గుహ చాలా పెద్దది, లోతుగా ఉందని, 1000 మంది నక్సలైట్లు ఇక్కడ సులభంగా దాక్కునే విధంగా ఉందని పోలీసు బలగాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుహ లోపల వెనుక వైపున ఉన్న రాళ్ల మధ్య ఒక ఇరుకైన సొరంగం కూడా ఉందని చెప్పారు. ఇది నేరుగా కొండకు అవతలి వైపుకు దారితీస్తుందని తెలిపారు. ఇక్కడి నుంచి ఏ వ్యక్తి అయినా ఒక వైపు నుండి మరొక వైపుకు సులభంగా వెళ్లవచ్చని చెప్పారు. అంతేకాకుండా కొండలోని రాళ్ల నుండి కూడా నీరు బయటకు వస్తుందని అన్నారు. గుహలో శివలింగం ఉందని, దానిపై సింధూరం పూసినట్లు ఉందని తెలిపారు. అయితే ఇక్కడ ఉంటున్నది నక్సలైట్లా లేక ఆదివాసీ ప్రజల అనేది తెలియరాలేదని చెప్పారు. పోలీసు బలగాలను చూసి ముందే అప్రమత్తమై మావోయిస్టులు ఖాళీ చేసి వెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు.